నాకు తెలుస్తున్నాను. అందరు బాగున్నారు కదండి? అందరు బాగున్నారు కదమ్మా? హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభును రక్షకుడు నేసుకున్నారు పుణ్యనామన మరొకసారి హృదయపూర్వక వందనాలు. అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన జీవితంలో, ప్రపంచ మానవాళ్ళందరి జీవితంలో చేసిన గొప్ప కార్యము, ఘనమైన కార్యక్రమం ఆయన ఈ లోకానికి ఉద్భవించడం. పిల్లరా, చరిత్రలో ఎన్నో రోజులు గతించిపోతున్నాయి, ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఇలా గతించిపోతున్న తరుణంలో 2024 సంవత్సరం కూడా చివరి దశకు వచ్చేసాం. మరొక సంవత్సరంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఇలాంటి తరుణంలో మరి దేవుడు మనల్ని సజీవం ఉంచి ఈ రీతిగా ఆయన పరిశుద్ధ మందిరంలో నివసించే భాగ్యాన్ని ఇచ్చారు. పిల్లలు, ప్రతిసారి మనం వింటున్న మాటలు ఏంటంటే 2024 సంవత్సరాల క్రితం మన ప్రభువు ఈ లోకానికి పుట్టాడు అనే మాటలు మనం వింటుంటాం. కానీ దానికంటే ముందుగా ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చిరనే మాట ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలాగే లోకంలో ఉన్నవారు చాలా మటుకు మాట్లాడుతున్న మాట ఏంటంటే క్రీస్తు పూర్వకమే చాలామంది ఉన్నారు, గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు, ఆయన కంటే ముందు ఉన్నారనే మాటలు మనం వింటూ ఉంటాం. కానీ ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినది 2024 సంవత్సరాల క్రితం అయితే, ఆయన సృష్టికి పూర్వమే ఆయన ఉన్న మాటలు మనకు జ్ఞాపకంలో ఉండాలి. పిల్లరా, ప్రవాహజలములు లేనప్పుడు నేలను భూమిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని అనే మాట సామెతల గ్రంథంలో మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఆయన జగదుత్పత్తి కంటే ముందు పూర్వం ఉన్నవాడు, యుగాలు మారినా తరాలు మారినా ఆది అంతము ఆయనే ఉండి అన్నిటికీ అల్ఫయు ఒమెగా అనే మాటలు మనం వింటూ ఉంటాం. పిల్లలు, ఈరోజు మనం ఎప్పుడు వింటున్న మాటలే కొన్ని విలువైన మాటలు మనము ధ్యానించడానికి కొద్దిపాటి సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పిల్లరా, అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములలో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన సరిపోతుంది. పిల్లరా, దగ్గర మా తండ్రి పరిశుద్ధానికి కొందనాలయ్యా. ఈ రీతిగా తండ్రి అయ్యా, ఈ సంవత్సరం చివరి నెలలో క్రిస్మస్ సీజన్లో తండ్రి మా ప్రభును లోకరక్షణ నేసుకుల పుణ్య దినాన్ని తండ్రి, ఆయన ఈ లోకానికి ఉద్భవించిన దినాన్ని తండ్రి మేము స్మరణ చేసుకోవడానికి, ఆర్భటించడానికి, గణపరచడానికి, మా ప్రభును సాగిలపడి తండ్రి పూజించడానికి తండ్రి, నమస్కరించడానికి తండ్రి మమ్మల్ని సజీవంగా ఉంచిన విధానం బట్టి స్తోత్రాలయ్యా. ఇదాన్ని చూసేవారం కాము తండ్రి, ఈ పరదేశంలో తండ్రి నీ మందిరం నిలిచే భాగ్యాన్ని మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించినందుకు మరొకసారి హృదయపూర్వక వందనాలయ్యా. అయ్యా, ప్రారంభ ప్రార్థన మొదలుకొని తండ్రి ఇంతవరకు నీ మహిమార్థం ఈ కార్యక్రమం జరిపించుకున్నావు తండ్రి. కొద్దిపాటి సమయాన్ని తండ్రి నీ విలువైన మాటలు మేము ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం తండ్రి. అయ్యా, ఆలోచన అనుగ్రహించేవాడు మీరు, వాక్యము నీది, ప్రజలు నీవారు తండ్రి. మేము మట్టిమారము, కేవలము తండ్రి నిమిత్త మాత్రం తండ్రి. దీని నేను తండ్రి నన్ను మరుగు చేసి విలువైన నీ మాటల ద్వారా తండ్రి నేను కనపరుచుకొని నన్ను మీ యొక్క బూరగా తండ్రి, మీ యొక్క సాధనంగా తండ్రి వాడబడినట్లు తండ్రి మీ సహాయం అనుగ్రహించండి. సిద్ధపడిన ప్రతి మాట తండ్రి మీ ఆత్మ సాయం చేత తండ్రి సరైన రీతిలో విభజించే తండ్రి విశదపరిచే జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని, చెరువు బిడ్డలందరూ కూడా తండ్రి మీ చెల్లి కప్పించిన తండ్రి వినగల చెవులు గ్రహించే మంచి మనసును ఈ వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ కృప చూపెట్టండి. ప్రతి విషయంలో కూడా తండ్రి మీ జ్ఞానం చేత మమ్మల్ని ముందుకు నడిపించమని, మీ ఆత్మ సాయం చేత తండ్రి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించండి. క్రిస్మస్ సంతోషము, క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ సమాధానము తండ్రి నీ వీళ్ళందరి జీవితంలో అనుగ్రహించండి. నీ ఈ మాటల ద్వారా తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు రేపు నేను ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, మరియమ్మ గారి గురించి మనం ఎక్కువగా వింటున్న మాటలు ఏంటంటే అన్ని తరాల వారు తనను ధన్యురాలు అందు అంటారు. పిల్లరా, అక్కడ కొన్ని పిల్లరా ఈరోజు పర్టికులర్గా రేపు ప్రభువు జన్మిస్తే
దానికన్నా ముందు రోజు రాత్రి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కొంత మట్టుకు మనం ఆలోచన చేద్దాం పిల్లరా. ఆ తర్వాత జరిగిన పరిస్థితులు, దానికన్నా ముందు జరిగిన పరిస్థితులు కూడా మనకు బాగా తెలుసు. కొన్ని మీకు తెలిసిన విషయాల్ని నేను ముందుంచాలని ఆశపడుతున్నాను. రేపు ప్రభు జన్మించబోతున్నాడు. ఈరోజు రాత్రి భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. దానికంటే ముందు ఏమైందంటే ప్రజా సంఖ్యలో రాయబడడానికి ఏమైపోయింది, వారు వచ్చేసారు పిల్లరా. రేపు క్రిస్మస్, ఆ రోజు మన పరిస్థితుల్లోనే ఉన్నాం. ప్రభు యొక్క జన్మదినం రేపు జరగబోతుంది. ఆయన పుట్టబోతున్నాడు, ఈ లోకంలోకి ఆవిర్భవింపబోతున్నాడు. ఈరోజు రాత్రి తన భార్యను ప్రజా సంఖ్యలో నమోదు చేసుకోవడానికి భార్యాభర్తలు ఇద్దరే ఎక్కడికి వెళ్ళారు? యూదాలోని బెత్లెహేముకి వెళ్ళారు. వారు ఉండేది ఎక్కడ? గలిలయలోని నజరేతులో. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు బెత్లెహేముకి వచ్చేసారు పిల్లరా. పరిస్థితులు పిల్లరా, ఒక్కసారి ఈరోజు రాత్రి వారు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ కూడా మన కళ్ళ ముందు పెట్టుకుందాం పిల్లరా. మనకు బాగా తెలిసిన మాటలు ఏంటంటే చాలా జరిగింది, మరియమ్మ చాలా బాధపడింది అనే విషయాలు మనకు బాగా తెలుసు. అదే విషయాన్ని స్మరణ తెచ్చుకుంటే రేపు ప్రభువు పుట్టబోతున్నాడు. తన తల్లి నిజంగా చెప్పాలంటే మరియమ్మ నిండు చూలాలుగా ఉంది. రేపు జరగబోతుంది. కొన్ని రోజుల ముందే వారు బెత్లెహేముకి వచ్చేసారు, కానీ రేపు ప్రసవింపబోతుంది. ఈరోజు రాత్రి మనం ఎలాగైతే ఈరోజు రాత్రి 24వ తేదీన ఉన్నామో, ఆ రోజు ఒక రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. రేపు ప్రసవించబోతుంది, డెలివరీ అవ్వబోతుంది తల్లికి. ఆ రోజు ఇలాంటి వైద్య పరికరాలు ఇవన్నీ కూడా ఏమీ లేవు, ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. ఒక్కరోజు రాత్రి ఏం జరగబోతుందో మనకు తెలుసు పిల్లలు. ఒక ఇంట్లో, మన ఇంట్లో అయితే అంత ఇంత కాదు అడవిడి. సర్వసాధారణంగా అయితే మనం దుబాయ్లో ఉన్నాం కాబట్టి డెలివరీ టైంలో మనం అక్కడ ఉండాలనుకుంటాం, అంబులెన్స్కి ముందుగా చెప్పుకుంటాం, లేదంటే పక్కన ఉన్న మన కార్ అలర్ట్గా అన్ని రెడీ చేసి పెట్టుకుంటాం. ఏ క్షణమైనా రావచ్చు. కొద్ది పెయిన్ స్టార్ట్ అయిపోతే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోవాలని సిద్ధపడతాం. లేదంటే ఒక 2 days ముందే హాస్పిటల్ ఏం చేస్తాం, మనం అడ్మిట్ అయిపోతాం పిల్లలు. తల్లిగారు ఎవరున్నారయ్యా పక్కన తోడుగా అంటే యోసేపు గారే హత్తుకొని ఉంటున్నారు పిల్లరా. తను దగ్గరికి చేర్చుకుని హత్తుకొని ఉండేను, కానీ అవి ఎప్పుడంటే అంటే ఎరగలేదు, కానీ కలిసే ఉన్నారు. ఆ రోజు రాత్రి ప్రతి విషయాన్ని మనం స్మరణ తెచ్చుకుంటే పిల్లరా, ఎన్ని వేదనలు అనుభవించుంటుంది తల్లి. ఎవరు పరామర్శించేవారు లేదు, ఎందుకంటే తన ఊరు నజరేతు. అక్కడి నుంచి యూదాలోని బెత్లెహేముకి వచ్చేసింది. తన తోడుగా ఉంది భర్త మాత్రమే. భర్త కూడా ఏంటంటే ఒక అనుమానం అయితే భర్తలో వచ్చేసింది. అంటే ఇంత మరియమ్మ నేను బాధపరచడం నాకు ఇష్టం లేదు కాబట్టి రహస్యంగా నేను విడనాడాలనుకున్నాను. ఆ విషయం తెలుసుంటుంది కదా మరియమ్మకైతే. నా భర్త కూడా నన్ను విడిచిపెట్టాలనుకున్నాడు, కానీ ఇప్పుడు నాతో ఉన్నాడు, కానీ ఆ మనసులో అయితే ఉంటుంది కదా. కానీ ఆయన ఎప్పుడైతే దూతను పంపించి వాగ్దానం చేశాడో, నీ దాసురాలను నాకు నీ చిత్తం చొప్పున, నీ ఆజ్ఞ చొప్పున నాకు కలుగునుగా కానీ అంగీకరింపబడింది. తను సమర్పించేసుకుంది. కానీ భర్తలో కూడా ఒక సందేహం వచ్చేసింది. తనను విడిచిపెట్టాలనుకున్న ఒక ఆలోచన తన మదిలో ఉండిపోయింది. ఇప్పుడు తీరా వెళ్తుంటే అయ్యా ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నువ్వు నమ్మట్లేదేమో, బహుశా మరియా నువ్వు నమ్మట్లేదేమో, కావాలంటే నీ బంధువురాలు ఎలిజబెత్ ఉంది కదా, ఎక్కడ ఉందయ్యా అంటే కొండసీమల్లో ఉంది. అక్కడ వరకు వెళ్ళిపోయింది పిల్లలు, కొండసీమల్లో వెళ్ళిపోయింది. ఆ రోజు రథాలు లేవు, గుర్రాలు లేదు. మరి ఇంకో విషయం చెప్పాలంటే ఇందాక మనం చదువుకున్న మాటలు నుంచి అతను బలవంతుల్ని, ధనవంతుల్ని గద్దె దింపించంట, బీదలను కనికరించేసారంట. అలాంటి బీద స్థితిలో ఉన్న ఈమె ఇప్పుడు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళుంటుంది? కాలినడకనే వినియోగించి ఉంటుంది. అలా ఒక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత తను వెళ్ళిపోతున్న పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ కొన్ని నెలలు ఉంది. అక్కడ తర్వాత వచ్చిన తర్వాత తన భర్తతో పాటు ఇప్పుడు ఒక రోజు ముందు రోజు ఉంది. ప్రజా సంఖ్యలో రావడానికి నజరేతు నుంచి ఇక బెత్లెహేముకి వచ్చేసింది. ఇది కూడా ప్రయాసంతో కూడుకున్నదే. ఇక్కడ పుట్టిన తర్వాత కూడా జరిగిన సంఘటనలు, పుట్టబోకున్న ముందు జరిగిన సంఘటనలు మనకు బాగా తెలుసు. తను ఎదుగుతుంది అంటే బిడ్డ ఎదుగుతుంది, గర్భము పెరుగుతున్న కొద్దీ ఎన్ని మాటలు ఎన్ని నిందలు వచ్చింటే మనకు బాగా తెలుసు పిల్లరా. కానీ రాత్రి కాలంలో పిల్లరా ప్రసవించడానికి స్థలం కూడా లేదు. చరిత్రకారులు మన బైబిల్ మీద అవగాహన ఉంటే మనకు అర్థమైంది ఏంటంటే ఎక్కడో ప్రసవించేసింది తల్లి. కానీ ఆయనను ప్రభును పెట్టడానికి స్థలం లేనప్పుడు సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టేశారంట. వాక్యం చెప్తున్న మాటలు అది. అంటే ప్రసవించడానికి కూడా అతనికి మంచి ప్లేస్ అంటే దొరకలేదు పిల్లరా. కానీ ఒక్కవేళ అవకాశం కనుక ఎవరైనా ఇచ్చి ఉంటే వారిని చరిత్రకి ఎక్కేసేవాళ్ళం, మనం ఫ్లాగప్ చేసేసి ఈ రోజు కూడా వారిని కీర్తిని ఆకాశం అంచున మనం చూపించేవాళ్ళం. అలాంటిది మరియమ్మ కన్న తర్వాత కూడా ఇబ్బంది పడుకుంది. తనను పెట్టడానికి కూడా స్థలం లేకుండా పశువుల తొట్టికి నివాసంగా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి పిల్లరా దానికి అయ్యా ఇక్కడ యూదాలోనే జరుగుతుంది, రక్షకుడు యూదాలోనే వస్తున్న మాటలు జ్ఞానులు తెలుసుకొని ఎక్కడికి వచ్చేసారు? యెరూషలేముకి వచ్చేసారు. యెరూషలేముకి వచ్చేసి హేరోదు దగ్గరికి వెళ్ళిన తర్వాత హేరోదుతో అడుగుతున్నారు, రాజు, యూదులకు రాజు రాబోతున్నాడు కదా, ఆయన ఇక్కడే వస్తాడు కదా అంటే
మరి వారికి ఎలా తెలుసు? గ్రంథాలన్నీ కూడా తెలుస్తున్నాయంట పిల్లరా. ఇక్కడ ఇది మాట మనసులో ఉంచుకుందాం. మరియం ఏమంది? నువ్వు స్త్రీలలో నేను ఆశీర్వదింపబడినాను, అన్ని తరంలో వారు ధన్యురాలు అంటారు. ఇప్పుడు ఆమె ధన్యురాలు కదా, మరి మనకు ఏమన్నా విముక్తి విడుదల అనుగ్రహిస్తారంటే ఒక మాట చూసుకుని ముందుకెళ్దాం. ఇది ఇలాగే ఉంచుకోండి పిల్లరా. అపోస్తుల కార్యము త్వరపడదాం పిల్లలు, త్వరగా ముగించేసుకునే ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెను అంటున్న పిల్లరా. మనల్ని ఆశీర్వదించడానికంట, ఆ రోజున తరాలని ఇజ్రాయేల్ని ఆశీర్వదించడానికంట తన సేవకుని పుట్టించి అంట వారి దగ్గరికి పంపించాడంట. ఎందుకు ఆశీర్వదించడానికంటే దుష్టత్వం నుంచి మళ్లించడానికంట. అంటే అంతవరకు ఏమవుతుందంటే దుష్టుడే ఏలుతున్నాడు. మన స్వభావమైన, మన విధానమైన, లోకంలో జరుగుతున్న క్రియలైనా కానీ దుష్టక్రియలు జరుగుతున్నాయి. దాని నుంచి మళ్లించి మనల్ని ఆశీర్వదించడానికి సాక్షాత్తు తండ్రి అనే దేవుడు తన సేవకుని, తన కుమారుణ్ణి లోకానికి పంపించేశాడంట. ఆయనను పుట్టించేశాడు ఈ లోకంలోకి అంటున్నాడు. మనల్ని అందరూ కూడా ఆశీర్వదించడానికి అదే చేశాడు పిల్లరా. అందుకని మనం ఇక్కడ ఉన్నాం. లోకంలో నుంచి, దుష్టక్రియల నుంచి మనల్ని అక్కడి నుంచి విడుదల అనుగ్రహించి, ఆ విడుదలను కలిగించి ఆయన పరిశుద్ధ మందిరంలోకి నడిపించేశాడు, మనల్ని ఆశీర్వదించేశాడు అంటున్నాడు. ఎవరైతే దుష్టత్వం నుంచి మళ్లింపబడుతున్నారో దేవుడు వారిని ఆశీర్వదించేస్తున్నారు అంటున్న పిల్లలు. ఇందాక మరియ గారు మన మాట ఏంటంటే పిల్లరా, అబ్రహాం గారు మొదలుకొనని ప్రవక్తల గ్రంథాల గురించి ఒక ప్రవక్త చెప్తున్నాడంటే వేరే మాట, వేరే కోణం. సిమియోను మాట్లాడుతుందంటే వేరే విషయం, అన్న అనే ప్రవక్తిని మాట్లాడుతుందంటే వేరే విషయం పిల్లరా. ఇక్కడ ఏంటంటే మరియమ్మ కూడా మాట్లాడుతుంది. అబ్రహాం గారు మొదలుకొని ఇశ్రాయేల్ అందరికీ నువ్వు సాయం చేస్తావని ఎక్కడైతే చరిత్రలో లేఖనాలు చెప్తున్నాయో ఆ కీర్తనను, ఆ భాగాన్ని, ఆ ప్రవచనాన్ని మరియమ్మ గారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇంతకీ అబ్రహాం గారితో ఏమని వాగ్దానం చేశాడో ఆ మాట చూద్దాం పిల్లరా. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లరా. త్వరగా తీద్దాం పిల్లరా. నేను ఆశీర్వదించువాన్ని ఆశీర్వదించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా అంటున్న పిల్లరా. భూమి యొక్క సమస్త వంశములని అబ్రాహాం గారి ద్వారా ఆశీర్వదింపబడినని కాదు ఆ వాక్య భాగము. నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను, అంతవరకు బాగానే ఉంది. కానీ సమస్త వంశములన్నీ కూడా అబ్రాహాం గారి ద్వారానే ఆశీర్వదింపబడ్డాయి, అబ్రాహాం గారి వల్లనే ఆశీర్వదింపబడినని కాదు అక్కడ. ఇది ఎవరి గురించి చెప్పబడుతుందంటే పౌలు గారు 2 సందర్భాల్లో మాట్లాడుతుంటారు. అపోస్తల కార్యంలోనూ మాట్లాడుతూ ఉంటాడు, అలాగే అదే మాట గల్తీలు రాసిన పత్రికలు కూడా మాట్లాడుతున్నారు కూడా. చూద్దాం పిల్లలు ఆ మాట కూడా. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి పిల్లరా. అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనేను. ఆ సంతానము క్రీస్తు అంటున్న పిల్లరా. క్రీస్తు వలన అనేకులు భూమి మీద ఉన్న వంశాలన్నీ కూడా ఆశీర్వదింపబడుతున్నాయి అంటున్నాడు పిల్లరా. నిజమంటారా కాదంటారా పిల్లరా? ఆ రోజున ఇజ్రాయేలే కాదు, నేడు ప్రపంచంలో ఉన్న అనేక అన్య జనులు సైతము ప్రభువుని అంగీకరించిన వారు దుష్టత్వం నుంచి మళ్లింపబడి ఆశీర్వదింపబడడం వల్ల క్రైస్తవ్యంలోకి వస్తున్నారు, పరిశుద్ధతలోకి వస్తున్నారు. నిజంగా ఆశీర్వాదం కనుక నీ హృదయంలో ఉంటే, ఇప్పుడు నువ్వు దుష్టత్వంలో నుంచి నువ్వు రావాలి. ఆశీర్వదింపబడిన అంటే, ఈ లోకంలో ఆశీర్వాదం అంటే ఎలా ఉండాలి? మనకి ఏంటంటే ధనం ఉండాలి, డబ్బు ఉండాలి, కాళ్ళు ఉండాలి, మంచి జాబ్ ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి. ఈ లగ్జరీ లైఫ్ గురించి మనం మాట్లాడుకుంటాం. లోకంలో మనకంటే కూడా అన్నిల్లో ఉన్న వారిలో కూడా చాలామందికి ధనం ఉంది. ఆశీర్వాదం అంటే అదే కాదు. కానీ క్రీస్తు వల్ల కలిగే ఆశీర్వాదం ఏంటంటే దుష్టత్వం నుంచి మళ్లింపబడి పరిశుద్ధతలో కలిగి ఉండడమే ఆశీర్వాదం అంటున్నాడు పిల్లరా. సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదింపబడదంటే అది అబ్రహాం వల్ల కాదంట, నీ వలన, ఒక్కని వల్ల అంటే అది క్రీస్తు వల్లనే. క్రీస్తుని ఎవరైతే అంగీకరించి లోకంలో నుంచి ప్రభులోకి వస్తున్నారో ఇది ఆశీర్వాదం. దుష్టత్వంలో నుంచి మళ్లింపబడి ఆశీర్వదింపబడడం అనేది గొప్ప ఆశీర్వాదం, అది ఐశ్వర్యం అంటున్నాడు. లోకంలో ఉన్న ధనధాన్యాల కంటే కూడా, సుఖభోగాల కంటే కూడా క్రైస్తవ్యంలో ప్రభులో ఉన్న ఆనందము అది అన్నిటికంటే శ్రేష్టమైంది అంటున్నాడు పిల్లరా. అదే ఆశీర్వాదం అంటున్నాడు పిల్లరా. ఇప్పుడు ఈ మరియమ్మ గారు తన దీనస్థితి ఏంటో మనకు బాగా తెలుసు. తను పలికిన మాటను మళ్ళీ జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం పిల్లరా. ఇందాక చదువుకున్న మాటనే లూకా సువార్త 1వ అధ్యాయం. ఆయన తన దాసురాలి స్థితిని కటాక్షించెను,
నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అంటారు. తను దీనురాలు, దాసురాలు. నిజంగా చెప్పాలంటే కడు బీదనే చెప్పుకోవాలి పిల్లరా. ఆ తరంలో పిల్లరా ఎంతోమంది తల్లులు ఉన్నా, అంటే కన్యకలు ఉన్నా, తను వెతుక్కుతున్నప్పుడు మరియమ్మే దొరికిందంట. మీకు ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను పిల్లరా. ప్రతిసారి ఏ మాట మాట్లాడుకున్నా చరిత్రకు వెళ్ళాల్సిందే. ఆది ఖండంలో నుంచి, అంటే గ్రంథంలో నుంచి ముందుకు రావాల్సిందే. మనం ఆది ఖండం, అందుకనే ధర్మశాస్త్రము బాలశిక్షకుడు ఆయను అంటాడు. ఎదిగే వారికి, చిన్నపిల్లలకి ఎలాగైతే ఒక స్లేట్ కానీ KG2 KG1 ఎలాగైతే కిండర్ గార్డెన్ ఎలాగైతే అవసరం ఉంటుందో, మనం ఎదిగే వారికి ధర్మశాస్త్రం కూడా అలాంటిది అంటున్నాడు. పిల్లరా ప్రతిరోజు సాయంకాలంన దేవుడు ఆదమవ్వలతో మాట్లాడేవాడంట. ఎంతవరకు మాట్లాడేవాడు? ఆయన కలుగజేసిన తర్వాత, తన జీవాత్మను ఇచ్చిన తర్వాత, పరిశుద్ధతను ఎంతవరకు అయితే కలిగి ఉన్నారో అంతవరకు దేవుడు వారితో సాయంకాలంన మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. ప్రభువును చూడగానే, ఆయన స్వరం వినగానే ఇరువురు కూడా దాగుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అంతవరకు ఎలా ఉన్నారంటే ప్రభుతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు, దేవునితో సాక్షాత్తు కలిగి ఉన్నారు. దేవునితో మాట్లాడే స్థితి కలిగి ఉన్నారంటే ఎంత గొప్ప భాగ్యం పిల్లరా. కాలక్రమేణా చూస్తూ ఉండని పిల్లరా, నీతిమంతులుగా బ్రతికే వారినే దేవుడు అంటే వారితో మాట్లాడినట్టుగా కనబడుతూ ఉంటుంది. అందులో నోహో గారు కనబడుతూ ఉంటాను. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మనకేం కనిపిస్తుందంటే తన సేవకుడైన మోషేతో మాట్లాడినట్టుగా కనబడుతూ ఉంటుంది. మోషే అంటే ఎలాగో బ్రతుకుతున్నాడు లోకంలో, తనకి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, అలాంటి వారిని నుంచి దేవుడు ఎన్నుకున్నాడు కాదు పిల్లరా. ఎలాగైతే ప్రవచనాలు ఉన్నాయి, మోషే గారి గురించి కూడా కొన్ని విలువైన మాటలు ఉన్నాయి. ఆ మాటలను అనుసరించగానే మోషే గారితో దేవుడు నిలబెట్టుకున్నాడు. అలా మాట్లాడుతున్న మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడంటే అది మామూలు విషయం కాదు. ఇందాక ఆదాము వాళ్ళతో మాట్లాడినట్టుగా, నోహోతో మాట్లాడినట్టుగా, అంటే వాళ్ళంతా యథార్థంగా బ్రతుకుతున్నారు కాబట్టి బ్రతుకుతున్నారు. మోషే, నువ్వు ఇక్కడ పర్వతానికి వచ్చేసావు కదా, నువ్వు నిల్చున్న స్థలము ఇది పరిశుద్ధమైంది, అపవిత్రమైంది నీ కాళ్ళ దగ్గర ఉంది, ఆ చెప్పులు కాస్త విడిచిపెట్టమను. అంటే అపవిత్రమైంది తనతో పాటు ఉంటే దేవుడు అక్కడ ఉండాలంటే ఉండడు కదా. అదే కదా మనకు తెలిసే విషయం. కొద్దిగా ఇష్టం లేని క్రియలు ఏది చేసినా కానీ మోషే మీద కూడా తను కోపగించిన సందర్భం తెలుసు. తను దూషించిన వారిని, అపకీర్తించిన వారిని, తన మాటకు లోబడిన వారిని అరణ్యంలోనే సంహరించిన సందర్భం కూడా మనకు బాగా తెలుసు. ఇలా కాలక్రమేణా పిల్లరా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని సన్నిధి మందసంకి వచ్చినప్పుడు పిల్లరా, దాన్ని తీసుకురావాలన్న ఆలోచన కలిగినప్పుడు పిల్లరా అనేకులు ప్రయత్నం చేశారు. అది వారితో పాటు ఉంటే విషయం ఉండేది, ఎందుకంటే దాని సన్నిధి ఆ మందసంలోనే ఉండేది, పవిత్రత మహిమంతా కూడా. అది ఫిలిష్తీయులకు ఉంటేనేమో వారికి అనారోగ్యం కలుగజేసేది, హాని కలుగజేసేది. అది ఇజ్రాయేల్ పక్షాన ఉంటే విజయం చేకూర్చేది. ఇలా వెళ్తున్న కారణంలో దావీదు గారు కూడా తీసుకురావాలనుకున్నప్పుడు ఆ సందర్భం మనకు బాగా తెలుసు. తన మందస్సాన్ని పట్టుకున్నంత మాత్రానే ఒక వ్యక్తి ఏమైపోయాడు? చనిపోయాడు. ఏ వ్యక్తి చనిపోయాడు? ఒక ఉజ్జా అనే వ్యక్తి చంపబడ్డాడు పిల్లరా. మందస్సము పడిపోతుందన్న ఉద్దేశంతో చెయ్యి చాచి పట్టుకున్నాడు. అంటే ఆయన పట్టుకున్న దానికి కూడా అర్హత లేదు ఈ రోజులలో. అది పట్టుకోవాలన్నా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, దానికంటూ ఒక అర్హత ఉండాలి. నిజంగా చెప్పాలంటే పవిత్రత, పరిశుద్ధత, ఆయనతో మాట్లాడాలన్నా కానీ గొప్ప స్థితి మనలో ఉండాలి. ఎందుకంటే భక్తులు అలాగ బ్రతకరు కాబట్టి నోహతో మాట్లాడేశాడు. ఊరికే మాట్లాడలేదు నోహతోని. అలా ఆదమవలతో మాట్లాడే తరుణం ఎంతవరకు అంటే అది పవిత్రతను కాపాడుకున్నప్పుడే ప్రతి సాయంకాలం మాట్లాడేశాడు. ఎప్పుడైతే ఆజ్ఞను మీరేశాడో గెంటేశాడని చెప్పుకోవచ్చు, ఇంకా లిటరల్గా చెప్పాలంటే. అంతే కదండి. మందసాన్ని పట్టుకున్నంత మాత్రం అక్కడ హతులైపోయిన వారిని చూస్తున్నాం. ఇంకా కొద్దిగా మాట్లాడుతుంటే పిల్లరా, అపవిత్రత పరిచిన దాన్ని బట్టి దేవాలయంలో సంహరించిన సందర్భాలు కూడా మనకు బాగా తెలుసు. అన్య అగ్నిని తీసుకెళ్ళిపోయినంత మాత్రాన అదే అగ్నితో కాల్చబడిన యాజకులు సైతం మనకు బాగా తెలుసు. అంటే ఆయన మాట్లాడాలన్నా పరిశుద్ధత ఉండాలి, ఆయనతో మనసు కలిసి బ్రతకాలన్నా కానీ విధేయత ఉండాలి, దీనస్థితి ఉండాలి. మరి ఎవరికి లేని భాగ్యాన్ని ఈ మరియమ్మకి ఇచ్చిందంటే పిల్లరా, నువ్వు ఆలోచించు. ఎంత గొప్ప బాధిక్యత తను కలిగి ఉండాలి. ఆమె పవిత్రురాలు ఉండాలి. నేను ఇంకా ఆయన మాట చూసిన పిల్లరా, నువ్వు గర్భవతి కుమారునికి అందు అంటే, అయ్యా నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని అంటుంది. అంత అంటే మనమన్నా ఒక జస్టిఫికేషన్ ఇచ్చే రీతి ఉండాలి. అయ్యా కుమారుడు నువ్వు ఇంకొక మనకు మీకు విషయం జ్ఞాపకం చేస్తాను పిల్లరా. మన మధ్యలో గతించిన సంవత్సరం క్రితము, 2 సంవత్సరాల క్రితము ఇండియా నుంచి ఒక పాస్టర్ వచ్చారు, జగిత్యాల పరిసర ప్రాంతం నుంచి, బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ నుంచి. వాళ్ళకి ఏంటంటే పెళ్లి చేయాలంటే పిల్లరా ఇద్దరికి టెస్ట్ చేస్తారంట, అంటే పురుషునికి స్త్రీకి. వాళ్ళు బ్లడ్ రిపోర్ట్ తీసుకొని వస్తేనే సంబంధాలు ఏకం చేస్తారు. అలాంటి మినిస్ట్రీస్ కూడా ఉన్నాయి. వివాహ సంబంధం చేసుకుంటే వారి మినిస్ట్రీస్ నుంచి వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవిత్రురాలుగానే ఉండాలి. నేను సేవకుడిగా నేను పెళ్లి చేస్తే ఆ నింద నా మీదకి రావద్దు అని వాళ్ళకంటే ఒక నిబంధనలు ఉన్నాయి పిల్లరా. మరియం ఇచ్చే స్టేట్మెంట్ చూడండి, నేను పురుషుడిని ఎరగందా అని అంటుంది. ఇప్పుడు పురుషుడైనా కానీ చెప్పగలుగుతారా, నేను ఏ స్త్రీతో నేను ఎలాంటి వ్యాహంలో ఉన్నవాడిని కాను, ఎప్పుడు తప్పుగా ఆలోచించిన వాడిని కాను, నేను అంత నిబద్ధత కలిగి ఉన్నాను తండ్రి, అలాంటి నిత్యత్వం నాకే రావాలని మనం ఏ రోజైనా చెప్పగలుగుతాం పిల్లరా. మరియమ్మ మాట మార్చుడని పిల్లరా, నేను పురుషుడిని ఎరగని దాని అంటున్నారు. అంతమంది పవిత్రాలు ఉన్నా
అంతమంది కన్యకలున్నా, ఇజ్రాయేల్లో చాలామంది ఉన్నా మరియమ్మని చూస్ చేసుకున్నట్టు పిల్లలు అన్ని విధాలుగా యోగ్యురాలుగా నిలబడుతుంది. అంటే ఆయనతో మాట్లాడడానికి అర్హత లేని జీవితాలు పాత నిబంధనలు కనబడుతున్నాయి. కొందరిని ఎన్నుకున్నాడు దేవుడు. తన సన్నిధి ఉంచడానికి ఏది పవిత్రమైన స్థలమో చాలా వెతుకుతున్న తరుణంలో కొన్నే స్థలాలు కనిపించేశాయి. నేను యెరూషలేములోనే ఉంటానన్నాడు. కానీ ఎప్పుడైతే అది అపవిత్రమడిందో దేవుడు ఆయన స్థలాన్ని విడిచిపెట్టిన సందర్భం బాగా తెలుసు. అలాంటిది మరియమ్మ గర్భాన పవిత్రుడైన యేసుక్రీస్తు వారు ఆమె గర్భాన రావడం ఏంటి పిల్లరా? ఎంత గొప్ప ఆధిక్యత అది! మామూలుగా చెప్తే అంటే అది చిన్న మాటలు చెప్పేది కాదు కదా పిల్లరా. అలా రావడానికి తన భక్తిని కాపాడుకుంది, తన పవిత్రతను కాపాడుకుంది. ఇంకా చెప్పాలంటే ఏ రోజు చెడు ఆలోచన కూడా తన దృష్టిలోకి వచ్చింది కానే కాదు. అందుకని దేవునితో చెప్తుంది, దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు, దేవా నీకు నా కుమారుని నీ గర్భన పెడతాను తల్లి అని అంటే, అయ్యా నేను పురుషుని ఎరగందానంటే అయినా పర్లేదు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుందని. పరిశుద్ధాత్ముడు కమ్ముకోవాలంటే ఎంతటి ఆధిక్యత మనకు ఉండాలి, ఎంత దీనస్థితి మనకు ఉండాలి, ఎంత నిబంధన కలిగి బ్రతకాలి దేవుని కొరకు. అలా అని ఏమీ తెలియదు మరియమ్మకని కాదు. ఆమె చెప్తున్న ప్రవచనం చూడండి పిల్లల, కింద మాట చూడండి. సింహాసనంలో బలవంతులను పడదోసి ద్రీనులను ఎక్కించి ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసను. అబ్రాహాముకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకొందునని మన పితరులతో చెప్పినట్టు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? మరియమ్మ చెప్తుంది. అంటే ధర్మశాస్త్రం గురించి కూడా ఒక మంచి అవగాహన ఉన్నట్టుగా కనబడుతుంది. ఇంకా బిడ్డను పుట్టకన్నా ముందుగానే చెప్తుంది ఆ మాట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పున్నుకుందో ఆత్మవశురాలే మాట్లాడుతున్న మాటలు. అయ్యా నువ్వు అబ్రాహాం గురించి మాట్లాడేసావు కదా, తరం తర్వాత వచ్చే సంతానం గురించి మాట్లాడేసావు కదా, ఇశ్రాయేలు గురించి మాట్లాడేసావు కదా, ఆ వాగ్దానం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు సాయం చేస్తున్నావు, ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. దీనులైన నా స్థితిని నువ్వు గమనించేసావు, నన్ను ఎన్నుకున్నావు కదా. ఎంతోమంది గొప్పవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, రాజులు సైతం ఉన్నారు. వారి గోత్రం నుంచి వారి కుటుంబంలో రావాల్సిన కడుబీదనైనా నన్ను గుర్తెరగవని నిజంగా ఒక కీర్తనెత్తి మాట్లాడుతుంది పిల్లరా. ఆమె ఎంత పవిత్రురాలుగా బ్రతుకుండాలి పిల్లరా. పవిత్రత ఉంటేనే పరిశుద్ధత అక్కడ ఉంటుంది, అంటే పరిశుద్ధుడు అక్కడ ఉంటాడు. మనం అందరికి ఎప్పుడు అంటూ ఉంటాం కదా పిల్లలు, ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ తినమంటే మనం తినగలుగుతామా? లేదు, పర్లేదు, ఎక్కడైనా పర్లేదు, బిర్యానీ మంచిగా వండితే చాలనుకొని మనం అక్కడ కచ్చర డబ్బా దగ్గర కూర్చొని తినలేం కదా పిల్లరా. ఒకసారి తిన్నా డస్ట్బిన్ దగ్గర అయితే మనం సాహసం చేయలేం కదా, కొంత మాటకైతే లేదు కదా పిల్లరా. పరిశుద్ధత ఎక్కడ ఉంటుంది, పవిత్రత ఎక్కడైతే ఉంటుందో పరిశుద్ధత అక్కడ ఉంటుంది, సమాధానం ఎక్కడ ఉంటుంది, ఇవి రెండు ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఆయన రావాలంటే అంత యోగ్యురాలుగా బ్రతుకుతుంది ఆమె. సాక్షాత్తు నేను నీతో మాట్లాడుతాను అనట్లేదు దేవుడు, నీ కుటుంబం నుంచి వస్తారని అనట్లేదు, నేను నీకే ఇస్తాను అంటున్నాడు పిల్లరా. నీ గర్భాన్ని నా కుమారుని పెడతాను అంటున్నాడు. ఎవరికి దక్కని భాగ్యాన్ని ఆమె దక్కేసింది. నిజంగా నువ్వు స్త్రీలందరిలో నువ్వు ధన్యురాలంటే ఊరికే అన్నది కాదా మాట. నువ్వు ధన్యత, నేను అంతవరకు నా భక్తి జీవితం వేరు, నేను పవిత్రతను కాపాడుకున్నాను, నా కన్నెత్తోని కాపాడుకున్నాను, నా కుటుంబంలో నా తండ్రిని కానీ, నా తల్లిని కానీ, నా సహోదరులను కానీ, సహోదరి మళ్ళీ నా బంధువర్గం ఎవరిని కూడా నేను దూషించిన దాన్ని నేను కాను. దేవునికి ఇష్టమైన భక్తి గల జీవితాన్ని కాపాడుకుంటున్నాను. అందుకనే దేవుడు నా దీనస్థితి చూసి, అలానే నాకు అన్ని సుఖభోగాలు ఉన్నాయి కాబట్టి నా విధేయతను కాపాడుకున్నాను కాదు, ఏమీ లేకపోయినా కానీ నేను అలా బ్రతుకుతున్నాను కాబట్టి నా దీనస్థితిని చూసేశాడు. ఎంతోమంది ధనవంతులు గద్దె మీద కూర్చున్నా కానీ వారి కుటుంబంలో కాదని ఈ నా కుటుంబానికి వచ్చేసాడు. నేను పురుషుని ఎరగదానికి అయినప్పటికీ ఆ మహాత్ముడు, పుణ్యాత్ముని యొక్క సర్వశక్తుని యొక్క కుమారుడు నా గర్భాన వస్తుందని ఎంతో గొప్పగా స్వీకరిస్తుంది పిల్లరా. నువ్వు ఆశీర్వదింపబడినవు అని అన్నాడు. ఇప్పుడు తన జీవితాన్ని చూడండి పిల్లరా, గర్భం కన్ఫర్మ్ అయిపోయింది. ఎన్ని మాటలు అని ఉండొచ్చు, తన భర్తే తనను విడిచిపెట్టాలనుకుంటున్నాడు. ఆ స్థితి అంతా కూడా ఒక వేరు. మరియమ్మ ఆలోచన విధానం అంతా వేరు ఉంది. ఎందుకంటే నేను ధన్యురాలను, ఎందుకంటే నేను కాపాడుకున్నాను. అంటే ఇంకా వేరే విషయంలో ఇంకా మళ్ళీ వేరే టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఈ లోకంలో. ఎందుకంటే దేవుడే నన్ను సర్టిఫై చేశాడు. ఇప్పుడు లేదు, ఇది ఒకటి మానుకుంటే సరిపోతుంది, ఇక కొంచెం నువ్వు తగ్గింపబడితే సరిపోతుంది, అన్నీ బాగానే ఉన్నాయి, నీ ధనాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే సరిపోతుంది, నీకు పరలోకం ఇచ్చేస్తానని ఒక యవనస్తుడితో చెప్పినట్టు కాదు. ఇక్కడ అన్నీ ఉన్నాయి, మరియలో అన్నీ ఉన్నాయి కాబట్టి నీకు అన్నీ ఇచ్చేస్తాను. అలానే ఇప్పుడు మన భర్త నిన్ను విడిచిపెట్టాలనుకుంటున్నాడు కదా తల్లి, నీకు జస్ట్ ఒక ఆలోచన వచ్చింది, అయినా పర్లేదు, నేను మధ్యలో వద్దు ప్రభువా, ఈ భారాన్ని నేను మోసుకోలేను, నాకు భారం అయిపోతుంది, ఈ నిందలేంటి ప్రభువా, నేను అంటే పురుషుని ఎరగని దాకుండా ఇంత పవిత్రురాలుగా బ్రతుకుతూ ఉంటే ఎవరో అలా నన్ను మాట్లాడడం అంటే నేను వేరే భరించుకునేవాడిని, కానీ నా భర్తే నన్ను విడిచిపెట్టాలనుకుంటున్నాడంటే ఎంత అవమానం నింద నేను మోస్తుంది పిల్లరా. ఈ రోజులో ఎవరు మోయగలుగుతారు పిల్లరా? పెళ్లి చేసుకోబోతున్న ఎవరైనా కానీ మోయలేరు. భర్త చెడు అలాంటిన్నదని ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలిసినా కానీ విడిచిపెట్టే సంబంధాలు మనకు బాగా తెలుసు. పెళ్ళి అయిన తర్వాత కూడా తెలిసినా కానీ విడిచిపెట్టే కుటుంబాలు మనం చూస్తున్నాం పిల్లరా. భార్య అయినా భర్త అయినా రెండు అక్కడే కనబడుతున్నాయి. అలాంటిది ఆ నిందను మోస్తూ వచ్చింది, అయినా పర్లేదు అనుకుంది. ఎందుకంటే నా పవిత్రత ఏంటో తనకు తెలుసు, దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటో నాకు తెలుసు, ఇలా బ్రతుకుతే నేను ఏమైపోతున్నా తెలుసు. అన్ని తరాల వారు అనుకున్నారు కదా, ఇలా అబ్రాహాం గారి గురించి మాట్లాడుతున్న పిల్లలు. మరియమ్మ వెనుక ప్రభుని ఈ లోకంలోకి తీసుకురావడానికి ఎంత వేదన ఉందో చరిత్రకు వెళ్తే పిల్లరా అందరి వేదన కూడా అలాగే కనబడుతుంటే పిల్లరా.
అందరి వేదన అంటే అబ్రాము మొదలుకొని ఇశ్రాయేలు సహా ఈ మరియమ్మ ఇప్పుడున్న పొజిషన్ వరకు కూడా అందరి వేదన కూడా అలాగే కనబడుతుంది. మంచుకొని మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లలు. అబ్రాం గారి తర్వాత కుమారుడు వచ్చిన వారు ఎవరు? ఇస్సాక్ గారు వచ్చేసారు. ఇస్సాక్ గారికి కూడా కొంత క్రమేణ తర్వాత చాలా సంవత్సరాల తర్వాతనే సంతానం కలిగింది. ఆ తర్వాత వచ్చిన వాడు ఎవరెవరు వచ్చారు? యాకోబు, ఏశావులు. వారిద్దరిలో దేవుడు ఎన్నుకోవాలనుకున్నాడు. ఎవరిని ఎన్నుకోవాలనుకున్నాడు దేవుడు? ఏశావు, యాకోబులు ఉంటే వారిద్దరు ఎవరిని ఎన్నుకోవాలనుకున్నాడు? యాకోబుని ఎన్నుకోవాలనుకున్నాడు. యాకోబు మీద పగబట్టి చంపడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు? ఏశావు. ఒకవేళ దొరికే ఉంటుండే ఏశావు చంపడానికి వెళ్తున్నాడు. నాన్న నువ్వు తప్పించుకొని వెళ్ళిపోని తన తల్లి చెప్పిన మాటలను బట్టి యాకోబు వెళ్ళిపోతున్నాడు. ఏశావు తరుముతున్నాడు, నీ మీద పగబట్టాడు, కోపంగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఆశీర్వాదాలను కొల్లగొట్టేసావు కదా తన తల్లి మాటలను బట్టేసి. అందులో యాకోబు తప్పు లేకున్నా కానీ ఇలా కొట్టేశాడు కదా. మరి ఏశావు తరుముతున్న తరుణంలో యాకోబు దొరుకుండుంటే, ఇప్పుడు ఒకవేళ మరియమ్మ గారు ఈ నిందను మోయలేను ప్రభు అని ఒకవేళ ఆమె చెప్పుండుంటే ఎలా ఉండేది పిల్లరా? ఆ తరమే వేరైపోయేది కదా. అలా నీతిమంతురాలు యూదా గోత్రంలో ఉన్న బ్రతుకుతున్న పవిత్రులను ఎంతమంది ఉన్నా, కన్యకలు ఎంతమంది ఉన్నా, దీనస్థితి కలిగి విధేయత కలిగి బ్రతికిన వాళ్ళు మరియమ్మ ఎలిజిబుల్గా కనబడుతుంది. ఆమె స్వీకరించేసింది. అలా ఈ యూదా గోత్రంలో నుంచి వచ్చిన ప్రతి ఒక్క తరంను వెళ్తుంటే అబ్రాహాం మొదలు పెడుతుంటే, అయ్యా నువ్వు సమస్త వంశంలో ఆశీర్వదింపబడుతూ ఉంటావు, నాకు ఒక కుమారుడే లేదయ్యా అని అబ్రాహాం గారు మాటికి ప్రార్థించిన సందర్భం బాగా తెలుసు. అయ్యా నువ్వు వచ్చే సంవత్సరానికి నీకు సంతానం ఇస్తానన్నప్పుడు అబ్రాహాం గారు ఇంకా శారా గారు సాగిలపడి నవ్వుతారంట. ఒక్కరు కాదు నవ్వింది, సాగిలపడి ఇద్దరు నవ్వుతారు. మరొక తరుణంలో శారాయే నవ్వుతుంది. అలాంటిది శారా తర్వాత వాగ్దానం చేసిన వాడు నమ్మదగినని వాడి అని విశ్వాస వీళ్ళ జాబితాలో చేరుతుంది. అయ్యా నువ్వు ఎంతో ఆశీర్వదింపబడుతున్నావు, సమస్త వంశాలని నా సంతానం ద్వారా వచ్చే కుటుంబం ద్వారా అనేక భూవంశాలన్నీ కూడా ఆశీర్వదింపబడుతూ ఉన్నావు కదా, మచ్చుకు ఒక కుమారుడు కూడా లేదయ్యా అని అబ్రహాం గారు ఎంత వేదన చెంది ఉండొచ్చు పిల్లరా. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఓర్పుతో నిలబడిపోయారు పిల్లరా. ఇలా ఏశావు గారు ఏశావు గారికి యాకోబు గారు దొరుకుంటే తరం వేరైపోయింది. అక్కడ వెళ్ళిన తర్వాత 12 గోత్రాలు రావాలి. చిన్నదాని మీద ప్రేమ పెంచుకున్న విధానాన్ని బట్టి మామ ఏం చేశాడు? పెద్దదాన్ని ఇచ్చేశాడు. లేని చిన్నదాన్ని ఇవ్వను అనుకొని పెద్దదానితో సరిపెట్టుంటుంటే 12 గోత్రాలు వచ్చేవే కాదు. నిజంగా చెప్పాలంటే లేదు పర్లేదు, నువ్వు చిన్నదాని మీద ఆశపడుతున్నావు కదా, నేను పెద్దదాన్ని వేరే అతనికి పెళ్లి చేసేసి చిన్నదాన్ని రిబ్కానే నీకు ఇచ్చేస్తానని అలా చేసిన అంటే ఎవరండి? రాహేల్ లేయను వేరే అతనికి ఇచ్చేసి ఇక్కడికి చిన్నదాన్ని రాహేల్ని ఇచ్చేసిన అనుకోండి పిల్లరా, 12 గోత్రాలు వచ్చేవే కాదు. ఇలా వారి వెనకాల ప్రతి దాని గురించి ఆలోచించినా కానీ అందరి జీవితంలో ప్రత్యేకంగా ఒక బయటికి తీసుకురావడానికి, పరిశుద్ధిని తీసుకురావడానికి ఇదంతా కాలక్రమేణా అందరి వేదనలు కనబడుతూనే ఉంటాయి. మరియమ్మ వెనకాల ఎంత వేదన ఉందో ముందుకు వెళ్ళి చూస్తూ ఉంటే పిల్లరా 12 గోత్రాలు వచ్చేసాయి పిల్లరా. అందరు అన్నలు కలిసి తమ్మున్నే చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి జరుగుతుందంటే పిల్లరా, అంతకుముందున తరం మొదలుకొని హేబేలు కయీను మొదలుకొని జరుగుతుంది. ఎలాగైతే ఇది దుష్టుడు పరిపాలన చేస్తున్నాడు కాబట్టి అందరు కూడా దుష్టత్వంలో ఉన్నారు. వీటన్నింటిని మళ్ళించాలంటే, దాన్ని మలుపు తీసుకురావాలంటే పరిశుద్ధుడు రావాలి. తన దేవుడు తన బాహువునే పంపించాలి. ఎవరో సాయం చేసేది కాదు ఈ లోకంలో, ఎవరు చేయలేంది నా ప్రియ కుమారుడు నేను ఈ లోకానికి పంపిస్తాను కాబట్టి ఆ దుష్టత్వం నుంచి మళ్ళించి మిమ్మల్ని ఆశీర్వదించేస్తానన్నాడు. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా సమస్త భూవంశాలన్నీ కూడా ఆశీర్వదింపబడాలంటే కేవలం అబ్రాహాం ఒక్కడే ఆశీర్వదింపబడితే కాదు కదా, కేవలం మరియమ్మ ఒక్కరైతే ఆశీర్వదింపబడితే మనం ఆశీర్వదింపబడినట్టు కాదు కదా. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా రావాలంటే ప్రభువు రావాలంటే పిల్లలు దాని వెనకాల ఒక్కొక్కరు జీవితాలు చూస్తూ ఉంటే పిల్లలు ఆశ్చర్యం కనిపిస్తుంది. దుష్టుడు ఎలా ప్రయత్నం చేసినంటే ఎవరు ఎక్కువ ప్రభావం ఉంటుందో వారిని అనపడానికి ప్రయత్నం చేశారు. మరియమ్మ అలా ఉంది కదా, దాని తర్వాత ఇప్పుడు ఎలాగంటే మరియమ్మని ఎన్నుకున్నాడు దేవుడు. మరియమ్మని ఎన్నుకున్న విషయాన్ని అలా మనసులో పెట్టుకుని కొద్ది ఇక్కడ పక్కన పెట్టుకుందాం. 12 గోత్రాలు వచ్చిన తర్వాత 12 గోత్రాల నుంచి ఎవరెవరు ఎన్నుకున్నాడు అన్నాడు దేవుడు? 12 గోత్రాలు యూదా గోత్రమే కావాలనుకున్నాడు. ఎలాగైనా యూదా గోత్రాన్ని దేవుడు అనపడానికి, అంటే దుష్టుడు అనపడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడేమో హెచ్చించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, యూదా గోత్రాన్ని దుష్టుడేమో అనపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అలా చివరికి వచ్చేసరికి వెళ్ళి మోషే గారి కాలంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అందరూ బానిసత్వంలో ఉంటే వారి మీద కఠోరమైన బాధ ఎక్కువైపోతూ ఉంటే వారందరిని విడిపించడానికి ఇప్పుడు ఎవరు రావాలి? ఇప్పుడు ఒక నాయకుడు రావాలి. అది ఎవరిలో నుంచి రావాలి? ఇశ్రాయేల్లో నుంచే రావాలి. అందరూ చంపబడుతున్న తరుణంలో ఈ నాయకుడు కూడా చంపబడిపోతూ ఉంటే మళ్ళీ ఎవరికి ఇప్పుడు ఆటంకం కలిగేది ఎక్కడ?
పరిశుద్ధుని యొక్క పుట్టుకలు ఇక్కడ భూమి మీదకి వచ్చే అవతరించే విధానంలో ఆటంకం జరుగుతుంది. అందుకనే ఒక కుమారుని కూడా దేవుడు బ్రతికించేసుకున్నాడు. జమ్ము పుట్టులో పెట్టడం ఏంటి పిల్లరా, నదిలో వేయడం ఏంటేసి, అది కూడా ఫరో యొక్క కుమార్తెకు ఒక దొరకడం ఏంటి, మళ్ళీ తీర తీసుకొచ్చేసి ఆయన అంతఃపురంలోనూ పెంచే విధంగా ఆయన ప్రణాళిక చూడండి పిల్లరా, ఎంత అద్భుతంగా ఉంటుంది. అది మామూలుగా ఇలా జరిగిపోయింది కాదు. అది ప్రతిసారి ఆలోచిస్తూ ఉంటే అయ్యో ఇలా మాకు అంత తెలిసిందే ఇలా అనుకుంటే కాదు కదా పిల్లరా. ఆలోచిస్తుంటే ప్రతి మాట అద్భుతంగా అనిపించదు పిల్లరా. ఆయన ఆలోచిస్తుండే పిల్లరా, అంతఃపురంలో పెంచుతున్న ఆయన్ని చివరికి ఎదిగిన తర్వాత నాన్న నన్ను తల్లి అను, అమ్మ అని పిలు, సరిపోతుంది. ఈ యొక్క సింహాసనాన్ని నేను నీకు ఇచ్చేస్తాను, అద్దొద్దు, నిన్ను అమ్మ అని నేను అనలేను. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించటకు మోషే ఒప్పుకోలేదంట పిల్లరా. ఒకవేళ ఒప్పుకొనే ఉండుంటే ఆయన ఐగుప్తులోనే ఉండిపోయేవాడు, ఐగుప్తు సింహాసనం మీదే ఉండిపోయేవాడు. దీనికి కూడా ఎక్కడ ఆటంకం కలిగేది, మరియ గారికి నుంచి రాబోతున్న ప్రభు అయిన యేసు వారి యొక్క ఆవిర్భావంలో ఆటంకం కలిగేది. ఆయన ఒప్పుకోకుండా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నానంట. క్రీస్తులో నాకు సింహాసనం లేకపోయినా పర్లేదు, లోకంలో క్రీస్తులో నాకు ఆయన యొక్క ప్రజలతో శ్రమ ఉంటే చాలు. అరణ్యమాంతపురం అంటే నాకు కావాల్సింది అరణ్యమే కావాలనుకున్నాడు. మనమేమనుకుంటాం పిల్లరా, అంతఃపురం కావాలి, మనకు సింహాసనం కావాలి, నాకు కారు కావాలి, ఇల్లు కావాలి, సుఖభోగాలు కావాలి. అది ఆశించడంలో తప్పు లేదు పిల్లలు. దానికంటే శ్రేష్టమైంది దుష్టత్వం నుంచి మళ్లింపబడి నువ్వు ఆశయం కలిగి ఉన్నావు కదా. ప్రభు కూడా మరియమ్మ స్థితిని ఎప్పుడైతే కనికరించేశాడో ఆమె అనుకున్న మాట ఏంటంటే, దీనునైనా పర్లేదు, నేను దీనురాలనైనా పర్లేదు, నేను మహోన్నతుని స్తుతించేదను, నేను ఘనపరిచేదను, నా ఆత్మ ఆయన యందు సంతోషిస్తుంది, ఉల్లసిస్తుంది, నేను కీర్తిస్తాను. ఎందుకంటే నేను ఎలా ఉన్నా పర్లేదు, నేను ఎట్టి స్థితిలో ఉన్నా పర్లేదు, ఆయన ఇచ్చిన భాగ్యము అది మహాభాగ్యము. లోకంలో ఉన్న ధనవంతులకు లేని స్థితిని నాకు ఇచ్చేశాడు. మనకు కూడా అదే ఉండాలి, అదే తీర్మానం ఉండాలి. సుఖభోగులు అందరికీ ఉన్నాయి, వారికంటే కూడా ఎక్కువగా నాకు కలిగింది ఏంటంటే రక్షణ. ఆయన దుష్టత్వం నుంచి నన్ను మళ్లించి నన్ను ఆశీర్వదించేశాడు. ఈ ఆశీర్వాదము ఈ లోకంలో ఎవరికీ దక్కంది, నాకు ఇచ్చేశాడు. నాతో కుటుంబంలో ఎవరు రక్షణ పొందకపోయినా నేను రక్షింపబడని గొప్పగా చెప్పుకోవాలి. క్యాంపులో చాలా మంది ఉన్నారు, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారంటే 4 ఉన్నామంటారు. 1000 మంది ఉన్నారు. అందులో క్యాంపులో ఉన్న స్ట్రెంత్ అంతా కూడా 1000 మంది అయితే దానిలో ఎంతమంది ఉన్నారంటే 60 మంది, అంటే 60 మంది అయినా పర్లేదు. ఎందుకంటే అందరికీ ర్యాంకులు రావు కదా పిల్లరా. లేదండి క్లాస్ ఫస్ట్ వచ్చిన వారు ఎంతమంది ఉంటారు, బ్యాచ్ అంతా ఎంత ఉంటారు, 25 మంది ఉంటారు. దాంట్లో వచ్చేది ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 కదా గ్రేడ్లో వచ్చేది. అది మనం చూస్తుంటే ఆ విషయంలో మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. లేదయ్యా అందరికీ రక్షణ లేదు, నువ్వు అక్కడి నుంచి నువ్వు ఒక్కదాని వస్తుంటే నీకు ఎంత గొప్ప భాగ్యం. ఎవరికి లేకపోయినా పర్లేదు, ఆ రక్షణ నాకుందని నీ ఆనందం నువ్వు తెలియజేయాలి పిల్లరా. ఇలా మోషే గారు ఒకవేళ ఒప్పుకొని ఉండుంటే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు కానీ తరాలన్నీ కూడా వేరేగా మారిపోయేది పిల్లరా. కానీ చివరికి వచ్చేసరికి వీళ్ళ దుష్టుడు ఎలా ప్రయత్నం చేస్తున్నాడంటే పిల్లరా, మోషే గారు పుట్టుకలో కూడా అనేకుల్ని సంహరించడానికి ప్రయత్నం చేశాడు పిల్లరా. ఆయన శరీర తర్కవాదం అనే మాటలు మన యూదా పత్రికలు మనం చూస్తూ ఉంటాం పిల్లరా. ఆయన పుట్టుకకు ఎన్నో అడ్డంకులు కలిగేసేసాయి. ఆయన ఎదిగే విషయంలో కూడా అడ్డుగులు జరిగాయి, పుట్టిన తర్వాత కూడా అడ్డుగులు జరిగేది. అంతేకాదు అతను ఐగుప్తుని చంపి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు చంపింది ఫరో ఒక బంధువుని, తన సైన్యము, అతని సిటిజన్షిప్, ఐగుప్తు మెంబర్ని నువ్వు చంపేసావు కదని ఫరో వ్యతిరేకమై ఉన్నప్పుడు కూడా మోషే అలాగే నిబద్ధతను కాపాడుకున్నాడు పిల్లరా. రాజుకు వ్యతిరేకంగా ఒక యూనియన్ని ఫామ్ చేస్తున్నాడు ఎవరు, మోషే గారు. ఎన్ని అడ్డంకులు వచ్చుండాలి మోషే గారికి. ఇలా వెళ్తున్న తరుణంలో పిల్లలు ముందుకు వస్తుంటే పిల్లలు చివరికి యూదా జాతిని అంతా కూడా నాశనం చేయడానికి దుష్టుడు ప్రేరేపిస్తూనే ఉన్నాడు పిల్లలు. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తుంటాం 3వ అధ్యాయం. ఒక మాట చూడండి పిల్లలు, ముంచేద్దాం పిల్లలు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చూడండి పిల్లలు. మొర్దెకై ప్రాణం మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అవశ్యరేషక రాజ్యమందంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంవరించుటకు ఆలోచించుచుండెను అంట పిల్లలు. ఒక యూదా జాతి ఎస్తేరు గ్రంథంలో ఆశ్వరేష కాలంలో తాకీదులు వెళ్ళిపోయాయి పిల్లరా. ఆదారు మాసము 12వ నెల 12వ తేదీన యూదులందరినీ సంహరించడానికి తాకీదులు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు యూదులందరూ చనిపోయారు అనుకోండి పిల్లరా. ఎక్కడ ఆటంకం కలిగేది? కొత్త నిబంధనలో మొట్టమొదటి అధ్యాయంలో మనం చదువుకున్న మాటలన్నీ కూడా మనకు అలాగే అనిపించేది పిల్లరా. కానీ ఎంత ప్రణాళిక, ఎంత నెట్వర్క్ జరుగుతుంది పిల్లరా. దీనికి ఎవరు శ్రమ పడుతున్నారంటే యూదులందరూ కూడా శ్రమ పడుతున్నారు. ఆ కాలంలో అబ్రహాం గారు శ్రమ పడ్డారు, తర్వాత ఇస్సాక్ గారు కూడా శ్రమ పడ్డారు, తర్వాత యాకోబు ఏషియాలో యాకోబు కూడా స్ట్రగుల్ అయిపోయాడు. దాని విషయంలో యాకోబు కూడా బాధనే ఉంది. దాని తర్వాత వచ్చిన ఇద్దరు తన భార్యలు లేయా రాహేలు కూడా శ్రమ పడుతూనే ఉన్నారు పిల్లరా.
12 మంది కుమారులను కనిచ్చే వరకు తన సంతానం అలాగే ఉండిపోయింది పిల్లరా. ఆ గోత్రంలో 12 గోత్రాలు వెళ్తూ ఉంటే పిల్లలు ఎన్ని ఆటంకాలు జరుగుతున్నాయి పిల్లరా. ఒకరు ఎదిగిపోతున్నారు, ఒకరు తగ్గిపడుతున్నారు, ఒక కుమారులను చంపాలనుకుంటున్నారు. అలా యోసేపు గారిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఆటంకాలు జరిగిపోయి ఐగుప్తులో వెళ్ళిపోవడం ఏంటి, వారి హస్తము బలమైపోవడం ఏంటి, ఒక నాయకుని నిలబెట్టుకుని మోసే ద్వారా నడిపించడం ఏంటి పిల్లలు. ఇలా వస్తున్న తరుణంలో యూదులందరి మీద కూడా ఒక దుష్టుడు పన్నాగం పన్నేశాడు పిల్లలు. జాతిని అందరూ కూడా నాశనం చేయాలనుకుంటున్నాడు పిల్లలు. ఇక్కడ బలైపోతున్న యూద జాతి యొక్క చరిత్రలో 2 ప్రముఖులు కనబడుతున్నారు. మొర్దెకై కనబడుతున్నాడు, ఎస్తేర్ రాణి కనబడుతుంది పిల్లలు. అప్పుడు శాసనం హెచ్చించినా పర్లేదు, నేను రాజు దగ్గరికి వెళ్ళిపోతాను అన్నప్పుడు, అమ్మ నువ్వు వెళ్ళు అంటే నేను వెళ్ళను, ఆయన ఆజ్ఞలేంది నేను వెళ్ళలేను, వెళ్తే చంపబడేది ఒక తీర్మానం ఉంది అన్నప్పుడు, అయిన పని ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే యూదులకు ఎక్కడి నుంచైనా సహాయం వస్తుంది, ఎక్కడి నుంచైనా వస్తుంది అన్నప్పుడు మీరు అన్నపానాలు మానేసి ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థించిన, మేము కూడా ప్రార్థిస్తామని రాజు శాసనాన్ని హెచ్చించి మరి ముందుకు వెళ్తుంది పిల్లలు. తన ప్రాణాన్ని పలంగా పెట్టి ముందుకు వెళ్తుంది. ఒకవేళ ఆయన ఆ దండము చూపించకుండా చంపేసే ఆజ్ఞ ఇవ్వగల సామర్థ్యం రాజుకు ఉంది. అందుకనే దేవునికి ఎలాంటి ఆలోచన ఉంటుందంటే ఒక మంచి మాట మాట్లాడతాడు. దేవుని చేతిలో అంట రాజు హృదయము నీటి కాలువల వలె ఉంటుందంట పిల్లరా. ఆయన ఈ చిత్తవృత్తి చొప్పున త్రిప్పును అంటాడు పిల్లరా. ఇష్టానుసారంగా దేవుడు మలుస్తాడంట, శాసనాలు సైతము మార్చగల సమర్థుడు అంటున్నాడు పిల్లరా. ఈ యూదా జాతిని రక్షించడానికి మొర్దెకై, ఎస్తేరు బలి అవుతున్నారు పిల్లరా. అంటే అంతగా తెగించి మరి ప్రాణాలు ఒడ్డి మరి యూదా జాతిని కాపాడుకోవడానికి మంచి తీర్మానాలు, మంచి ప్రణాళికలు, మంచి ప్రార్థన జీవితము, వారి విశ్వాస జీవితము ఈ ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తుంటాం పిల్లరా. ఇంకా ముందుకు వస్తుంటే పిల్లరా, ఎక్కడి నుంచో తరలు వస్తున్న కాలంలో పిల్లరా, చివరికి వచ్చేసరికి వెళ్ళి ఇంకా మనం చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి మరియమ్మ దగ్గరికి వచ్చేద్దాం పిల్లరా. తను కనేసింది పిల్లరా. కన్న తర్వాత జ్ఞానులు వచ్చేసి ఏరో దగ్గరికి వచ్చిన తర్వాత జ్ఞానులు అడుగుతున్న యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడయ్యా అంటే, అది బెత్లెహేంలోనే జరుగుతుంది. శాసనాలు తిరిగి చూసినప్పుడు అయ్యా ఇక్కడే జరుగుతుంది అన్నప్పుడు, ఆ జ్ఞానులు మీరు వెళ్ళి చూసి రండి, వచ్చి సమాచారం నాకు ఇవ్వండి, నేను వచ్చి కూడా ఆయనను పూజిస్తాను అన్నాడు. జ్ఞానులకు ఇప్పుడు దూత వచ్చి సమాచారం చెప్తుందంట, మీరు వచ్చిన మార్గాన వెళ్ళక వేరొక మార్గాన వెళ్ళండి. ఒకవేళ నేరుగా వారు వచ్చేసారు అనుకోండి పిల్లరా, ఎంత విపత్తు జరిగేది పిల్లరా. వారు అపహసించారని రాజు తెలుసుకున్న తర్వాత రాజు ఒక శాసనం చేశాడు పిల్లలు, తెలివిగా ఆలోచించేశాడు. అయ్యా ఈ కాలము సమయాలు అన్నీ కూడా చూసుకునంట ఎలాంటి వధ చేశాడో చూడండి పిల్లరా. మాట మత్తయి సువార్త ఆ మాట చూసుకుందాం పిల్లరా, త్వరగా చదువు. 2వ అధ్యాయము 15వ వచనం, 14-15 వచనం. వధించెను, అందువలన రామాలో అంగలార్పు విడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనోళ్ళకు ఉండెను. సరిపోతుంది పిల్లరా. ఇక్కడ ఇన్ని మాటలు, కొన్ని మాటలు మనసులో ఉంచుకుని పిల్లరా, మాటికి విన్న మాటలే కదా. అక్కడ ప్రభువు రాబోతున్నాడు, ఇప్పుడు జన్మించేశాడు, అప్పటికి జన్మించేశాడు కదా, పుట్టేశాడు. మరియమ్మ గారు గర్భిణి ఉన్న రాత్రి కాలంలో జరిగిన వేదన అంత ఇంత కాదు కదా పిల్లరు. ఎవరు లేరు, స్థితులు లేవు, పరిస్థితులు అనుకరించట్లేదు, అయినా కానీ తనను కనేసింది పిల్లరు. తన భర్త సహకారంతో ఎవరు ఆదరించకపోయినా, ఎవరు సత్రంలో అవకాశం ఇవ్వకపోయినా పొట్టిది గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో అతని పరుండబెట్టేసింది పిల్లరా. జ్ఞానులు వచ్చేసారు, జ్ఞానులు వచ్చి చూసారు, రాజు దగ్గరికి వచ్చేసారు మొట్టమొదటిగా. ఎందుకంటే అక్కడ ఉంటారు కాబట్టి తన జ్ఞానాన్ని వాడుకొని అక్కడికి వచ్చేసారు. మళ్ళీ నక్షత్రం వారికి దారి చూపేసి అతను నిలిచి అంటే ఉండే స్థలంలోనే నిలిచిందంట. వారు అత్యానంద భరితులు అంటారు. అక్కడ వెళ్ళి తనకు నమస్కరించి కానుకలు ఇచ్చిన తర్వాత మీరు వచ్చిన మార్గంలో వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత జ్ఞానులు వెళ్ళిపోయారు పిల్లలు. ఇప్పుడు తీరా ఎలా ఉంటుందంటే, పరిస్థితులు ఎలా అయిపోయిందంటే, ఇంచుమించు 2 సంవత్సరాల మొదలు, చిన్న పుట్టింది మొదలుకొని 2 సంవత్సరాల వరకు అందరినీ ఆ యూదయ పరిసర ప్రాంతంలో నివసించిన యూదులందరిలో పిల్లల్ని సంహారం చేశాడు పిల్లలు. ఎంతమంది తల్లుల ఘోషను వినబడి ఉంటుంది పిల్లలు. మనకు మరియమ్మ ముందు కనబడుతుంది. ప్రభు యొక్క ఆవిర్భావం కంటే ముందుగా ఎన్నో కుటుంబాల్లో రోదన ఉంది. ఎందుకంటే తన మగవారి పిల్లల్ని తల్లులందరూ కూడా కోల్పోయారు పిల్లలు. అయినా పర్లేదు, ఏమనుకున్నారంటే మన రక్షకుడు లోకానికి రావాలి, ఆయన వస్తే ఏమైపోతుందంటే ఈ దుష్టత్వం నుంచి మనం మళ్ళించి మనల్ని ఆశీర్వాదానికి పాత్రలుగా ఎంచుతాడు. అంతేకాదయ్యా, ఇది ఎప్పుడు వాగ్దానం అంటే అబ్రాహాము కాలం మొదలుకొని తర్వాత రాబోతున్న ఇశ్రాయేలుకు సాయం చేయ వరకు సమస్త జనులందరూ కూడా భూమి మీద ఆశీర్వాదం పొందాలంటే ఈ కార్యం జరగాలి. దానికి మోషే బలైపోయినా పర్లేదు అనుకున్నాడు పిల్లరా. ఎస్తేరు బలైపోయినా పర్లేదు అనుకున్నది, మొర్దెకై బలైపోయినా పర్లేదు అనుకున్నది. అబ్రాహాము మొదలుకొని తరాలు మారుతున్న, యుగాలు మారుతున్న యూదులు అందరూ కూడా దానికి వధైపోవడానికి కూడా సంసిద్ధమైపోయారు పిల్లలు. ఇక్కడ గొప్ప వధ జరిగిపోయింది పిల్లలు. అలనాడు మోషే పుట్టినప్పుడు చిన్నపిల్లలు ఏ రీతిగా వధ చెందబడారో, రక్తాన్ని చిందించేశారు,
అలాంటి వధ ఇక్కడ అందరూ జరిపింది. అదే విషయంలో రాహేలు అంగలార్పిన రాహేలు పిల్లలు ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు. అంటే అతని సంతానం నుంచి వచ్చిన వారు, రాహేలు సంతానం నుంచి వచ్చిన వారు అందరూ కూడా ఆ రోజు రాత్రంతా కూడా ఎప్పుడైతే వధ జరిగిందో అందరూ కూడా అంగలార్పు చేస్తూనే ఉన్నారు పిల్లలు. ఇది అంతా జరుగుతుంది కదా. మరియమ్మ యోసేపులు ఎలా ఉండాలి మరి? కనిన బాలుని తీసుకొని వెంటనే ప్రభుదూత వరకు ఒక వాగ్దానం వచ్చేసింది. వెంటనే వాక్కు వచ్చేసింది, అమ్మ యోసేపు, అక్కడ చూడండి పిల్లలు, పైన మాట 13వ వచనం పైన మాట, వారు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఏ రోజును ఆ శిశువును సంహరింపవాలనని ఆయనను వెదకుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తుకు పారిపో అంటున్నాడు పిల్లరా. ఎవరిని వెంటబెట్టుకొని? మరియమ్మను పుట్టిన బిడ్డను ఆయనను వెంటబెట్టుకొని నువ్వు మరియమ్మకు తీసుకొని నువ్వు పారిపో అంటున్నాడు. ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు ఉండాలి? ఇది పుట్టే వరకు వెళ్ళి జ్ఞానులను పరిష్కరంగా శాస్త్రాన్ని కూడా చూసిన తర్వాత పుట్టినది మొదలుకొని 2 సంవత్సరాలు అన్నాడు కదా. ఈ సంవత్సరము లోపట్ల ఉన్న వయసును బట్టి అప్పుడే కన్నా నిజంగా చెప్పాలంటే మనం ఏమంటారు, పుట్టిన తల్లిని, అప్పుడే ప్రసవించిన తల్లిని పురిటిరాల అంటారు, ఇంకా బాలింత అని అంటారు మనకు చెప్పాలంటే మన భాషలో. అలాంటి ఆమెను నువ్వు తీరా వెళ్ళిపో అమ్మ అనగానే, అయ్యో గవర్నమెంట్ నాకు వీసా స్టాంప్ అవ్వలేదు, మెడికల్ అవ్వలేదు, నేను ఎయిర్పోర్ట్కి నేను కార్లో తీసుకెళ్ళండి, అక్కడ నుంచి నేను ఎయిర్పోర్ట్లో హాయిగా ఫ్లైట్లో వెళ్తాను కాదంట. నువ్వు ఇక్కడ నుంచి పారిపో అంటున్నాడు పిల్లలు. పారిపో అంటే పరిస్థితులు ఎలా ఉంటాయి ఆలోచించండి పిల్లరా. వెనక తట్టుకు చూడకు, నువ్వు ఇక్కడ నుంచి విడిచిపెట్టి వెళ్ళిపో అంటే వెనక తట్టు చూసిన పరిస్థితులు ఎలా అయిపోయాయో మనకు బాగా తెలుసు పిల్లరా. అంటే ఉగ్రత వచ్చినప్పుడు ఏంటంటే చెప్పి రాదు కదా పిల్లరా, అది మామూలుగా వస్తుందిలే, మనం తీరా మెల్లిగా వద్దాం, మనం చర్చకు వచ్చినప్పుడు మెల్లిగా వస్తాం చూసారా పిల్లరా, ఆలస్యమైన పోయినా పర్లేదు మెల్లిగా వద్దామని. అలా వెళ్ళిపోవట్లేదు ఇక్కడ, పరుగు అని ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతున్నారు పిల్లలు. నిజంగా చెప్పాలంటే నిండు చూలాలి, ప్రసవించక ముందు ఎలాంటి పరిస్థితులు జరిగాయో ప్రసవించిన తర్వాత కూడా మరియమ్మ అదే వేదన పొందుకున్నది పిల్లరా. భర్తను పట్టుకొని బిడ్డను చేతిలో పెట్టుకొని పారిపోతున్నారంట పిల్లరా. ఇంచుమించు 700 కిలోమీటర్ల దూరం అంట పిల్లరా. వీరు జన్మించిన స్థలం మొదలుకొని ఎక్కడ బెత్లెహేం నుంచి ఐగుప్తుకి 700 కిలోమీటర్లు అంటే 700 కిలోమీటర్లు. ఆ రోజు రథాలు ఎక్కడి పిల్లరా, బహుశా గాడిద మీద కూర్చుండబెట్టి తీసుకుని వాళ్ళు పిల్లరా. ఆమె జీవితంలో ఏ రోజు సుఖం అనుభవించిన రోజులు లేవు పిల్లరా. నిజంగా చెప్పాలంటే ఆమె చనిపోయిన తర్వాతనే నేటికి మన ప్రపంచం స్మరణ తెచ్చుకుంటుంది పిల్లరా. ఆమె చనిపోయిన తర్వాత మరియమ్మ గురించి ఇప్పుడు ధన్యురాలు అనే మాటలు లిఖింపబడ్డాయి. ఇప్పుడు మనం ఆమెను ధన్యురాలు అంటున్నాము, ప్రపంచ మానవాళ్ళందరూ కూడా ధన్యురాలు అంటున్నారు. కానీ ఆ రోజు ఉన్న బ్రతికిన కాలంలో ఏ రోజు ఆమె సుఖపడినట్టుగా కనిపించదు మనకు. పెళ్లి కంటే ముందు ప్రదానం చేయబడిన తర్వాత కొంత సంతోషం కలిగి ఉండవచ్చు. ఎప్పుడైతే దూత వచ్చిందో ఆ రోజు మొదలుకొని తన శేష జీవితాన్ని ఈ లోకంలో ముగించే వరకు ప్రతిరోజు వేదన అనుభవిస్తుంది. తన కన్నీరు కారుస్తూనే ఉంది పిల్లల. ప్రతిది కూడా హృదయంలో భద్రం చేసుకునే ఉంటుంది. నీ ఖడ్గం దూసుకుని పోతుంది ఆ తల్లి అన్నప్పుడు అతను అనేకులు నిలబడుటకును పడిపోవుటకు వివాదాస్పదమైన గుర్తుగా నీ గర్భం నుంచి రాబోతున్న ఈ బిడ్డ వివాదాస్పదంగా గుర్తుగా ఉంటాడని సిమియోన్ అన్న మాటలు మనకు బాగా తెలుసు పిల్లరా. తన తల్లిని తీసి నీ గర్భంలోకి ఖడ్గము దూసుకొని పోనండి, ఇవన్నీ కూడా హృదయంలో తలపోసుకుంటుందంట పిల్లరా. ఏ రోజు కూడా సుఖం అనుభవించే జీవితాలు కాదు పిల్లరా. అయినా అతను ఏమనుకుందంటే నేను ధన్యురాలిని అని అంది. ఎందుకంటే ఆయన రక్షణ నాకు చూపించేశాడు, నేను ప్రభువును కలిగి ఉన్నాను, నా దీనస్థితిని దేవుడు కండక్షించేశాడని. ఇవన్నీ వింటున్న మనకు పిల్లల క్రైస్తవులకు వచ్చేసాం కదా, రక్షణలోకి వచ్చేసాం కదా, అన్నీ బాగానే ఉంది పిల్లరా. ఆమె ధన్యురాలని పలికినా దాని వెనకాల ఎంతో వేదన ఉంది. ప్రపంచ మానవాళ్ళంతా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ కంటే ముందు ప్రభు కొరకు ప్రవక్తలు పడిన పాటలు కానీ, యూద జాతి పడిన పాటలు కానీ, తన ప్రవక్తలు పడిన పాటలు కానీ గుర్తు చేసుకుంటే పిల్లరా అనేకుల రోదన ధ్వని వినబడుతూ ఉంటుంది పిల్లలు. ఎందుకంటే పుణ్యాత్మని బయటికి తీసుకొని రావాలి. దాని కొరకే తన సేవకుని పంపించేసి మీ కొరకు ముందుగా పంపించేసిన. ఎందుకంటే మీరు దుష్టత్వంలోకి వెళ్ళిపోవడం ఇష్టం లేదక, మనం కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేక పిల్లరా. ఈ విషయం అర్థమైన మనము పిల్లలు రక్షణ పుచ్చుకున్న మనము దేవుళ్ళో ఉన్నాం కదా. ఇప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత మరియమ్మ ఏ మాటలు అయితే పలికిందో ఆ మాటలు మనం పలికేటట్టుగా ఉండాలి. ఆ మాట చూసుకుని మేము చేద్దాం పిల్లరా. ఇందాక మరియమ్మ గారు పలికిన మాట 1వ అధ్యాయం, నువ్వు నేను అదే మాట పలికి ఇక్కడ నుంచి ఉండాలి పిల్లరా. 1వ అధ్యాయము 47వ వచనం నుంచి పిల్లరా, 46 నుంచి 46 నుంచి. అప్పుడు మరియ ఇట్లనను, నీ ప్రాణము కూడా ప్రభువును కనపరచాలి. ఎందుకంటే ఎవరికో లేని రక్షణ ఎవరికి వచ్చేసింది? ఇప్పుడు నీ కుటుంబంలో మీకు వచ్చేసింది, నాకు వచ్చేసింది పిల్లరా. నీ క్యాంపులో ఎంతోమంది ఉన్నారు, అందరూ వేరే కోణంలో వెళ్ళేవారు, నువ్వు ఒక్కడివే క్రైస్తవ సాహసానికి వస్తున్నావు కదా. ఇప్పుడు దీన్ని బట్టి నీ ప్రాణము ప్రభువును సూచిస్తుందా? ఎందుకంటే ఈ రక్షణ అందరికీ వచ్చేది కాదు. అంటే కొందరే దాన్ని స్వీకరిస్తారు. అందరూ దేవుడితో మాట్లాడలేడు, దేవుడు కొందరితోనే మాట్లాడతాడు. దేవుడు అందరినీ దర్శించాలనుకోలేదు. ఆ టైంలో యోగ్యులు కనబడలేదు. మరియమ్మనే యోగ్యురాలుగా కనబడింది, పవిత్రురాలుగా కనబడింది, కన్యకగా కనబడింది, దీనురాలుగా కనబడింది. మహోన్నతుడు గొప్ప స్థలంలో ఉన్నను ఎవరైతే కనికరం కలిగి బ్రతుకుతారో వారి ఎడల తన మహాకనికరం ఉంచుతాడనే విషయము మరియమ్మ గారు తెలుసుకుంది. ఒకవేళ రక్షణ నీకు వచ్చింది కాబట్టి
నిజంగా రక్షణను బట్టి నువ్వు దేవుని ప్రభువును స్తుతిస్తే ఈ మాటలు నీ మనసులో ఉంచుకో. నీ ప్రాణము నా ప్రాణము ఎలా ఉండాలంటే చెప్తున్నా, ప్రభువును ఘనపరుస్తున్నది. ఆయన తన దీనురాలి తన దాసురాలిని, మన ప్రాణాన్ని, మనందరి జీవితాలని, దీన స్థితిని చూసి కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అంటున్న పిల్లలు. నువ్వు నేను కూడా ఆయన యందు ఆనందించాలి. ఎందుకంటే క్రిస్మస్ సంతోషం మన హృదయంలో కనుక ఉంటే పిల్లరా, అయ్యా ఈ ఆనందం ఎవరికో లేదయ్యా, చాలామందికి లేదు, కొంతమందికే ఉంది. లోకం వేరే కోణంలో సెలబ్రేషన్ చేసుకుంటుంది, నేను వేరే కోణంలో ఉన్నాను. ఎందుకంటే ప్రభు నాలో ఉన్నాడు కాబట్టి ఎంతటి దూరం అయిపోయినా కానీ, ఎందరు పరాయి వాళ్ళు అయిపోయినా కానీ, కుటుంబంలో అందరికీ రక్షణ లేకున్నా నేను ఒక్కదాన్ని రక్షింపబడినా కానీ నా ప్రాణము దేవుని స్తుతిస్తుంది. నా స్థితిని దేవుడు గమనించేశాడు కాబట్టి ఈ రక్షణను బట్టి నేను ప్రభుని ఘనపరుస్తున్నానని హృదయపూర్వకంగా నువ్వు చెప్పగలగాలి బ్రతుకాలం అంతా కూడా. నిజంగా అలా నీ స్థితి కనుక ఉంటే దేవుడు ఇంకా గొప్ప మాట మాట్లాడదు. కిందికి చూడండి పిల్లరా. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ, ఆయన నామం పరిశుద్ధము, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరముల ఉండును అంటున్నారు పిల్లరా. నిజంగా నువ్వు భయపడి ఆయనకు లోబడి ప్రభువుని కనుక నువ్వు అంగీకరిస్తే ఆయన కనికరము తరతరములు ఉంటుందంట పిల్లరా. కేవలం మరియమ్మ గారి మీదే కాదు అంటున్నాడు, ఆమె మీదే కాదు, ఇశ్రాయేలు మీదే కాదు. నువ్వు కనుక ఆయనకు భయపడి ప్రభువును సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించి ప్రభువుని నిజంగా నువ్వు క్రిస్మస్ దినాల్లో హృదయపూర్వకంగా నువ్వు ఆయనను హత్తుకొని బ్రతికినట్లయితే నీ స్థితిని బట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన్ని గణపరిచినట్లయితే, నువ్వు కనికరం చూపినట్లయితే దేవుని మహాకనికరము నీ మీద ఉంటుంది అంటున్నాడు పిల్లరా. ఆ మహాకనికరమును బట్టి దేవుడు నిన్ను గణపరుస్తాను అంటున్నాడు, ఉన్నతమైన స్థితిని ఇస్తాను అంటున్నాడు. అంతేకాదన్నాడు, ఏమనంటే అన్ని తరముల వారు మరియమ్మను ఏ రీతిగా అయితే ధన్యురాలు అన్నారో నిన్ను కూడా నీ వాక్యాన్ని విని దాని ప్రకారంగా గనుకుంటేనంట నువ్వు కూడా ధన్యుడవే అనే ప్రభు అయిన ఒక మాటలు మనం వింటూ ఉంటాం పిల్లరా. అన్ని తరాల వారు మరియమ్మను ఏ రీతిగా అయితే ధన్యురాలు అన్నారో ఈరోజు ఉన్న సంఘంలో ఉన్న మనమందరూ కూడా ధన్యులమైపోవాలంటే, మన శేష జీవితం అంతా కూడా ఉన్నత రాజ్యంలో ఉండాలనుకుంటే ఈ భక్తిగల జీవితంలో మనం కాపాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి పిల్లరా. మహోన్నతుడు ఇంకొక మాట చూడండి పిల్లలకి, ఇంకొక మాట ముగించేద్దాం పిల్లరా. ఆయన తన బాహువుతో పరక్రమం చూపెను, వారి హృదయాలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించి ఆకలి గొనిన వారిని మంచి పదార్థములు సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను అంటే పిల్లరా. నేను మంచి పదార్థములతో, మంచి మాటల ద్వారా, మంచి వాక్యం ద్వారా ఇది ప్రభువులో ఉంటే కలుగుతుంది. ఒకవేళ నువ్వు ప్రభు కొరకు నీ జీవితాన్ని కనుక సమర్పించుకుంటే లోకంలో ఉన్న ఈ ప్రభుకు చాలా చిన్నవి పిల్లరా, ప్రభుకు చాలా చిన్నవి లోకంలో ఉన్నాయి. ధనం ఇచ్చేది ఆ విషయంలో దేవుడు మరీ అంత చిన్న మనస్తత్వం కాదు. నీకు ఇవ్వాలనుకుంటే ఆయన ఎక్కడైనా ఇస్తాడు, కానీ ముందుగా నీ ఆయనకు సమర్పించుకునేది అంటే నీకున్న స్థితిని బట్టి పరిపూర్ణంగా ఆయనకు సమర్పించుకో. ఆయన కనికరం చూపే రీతిగా నువ్వు తగ్గించుకొని ప్రేమపూర్వకంగా అందరిలో జాలి కలిగి దయ కలిగి నువ్వు నడుచుకున్నట్లయితే ఆయన మహాకనికరం నీ మీద ఉంటుంది. నేను అన్ని తరముల వారు ధన్యులు అంటారు. నిన్ను కూడా నువ్వు వెళ్ళిపోయినా కానీ, ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కానీ, ఇండియా ప్రాంతానికి వెళ్ళిపోయినా, నువ్వు కాలం చేసి వెళ్ళిపోయినా, నేను వెళ్ళిపోయినా, మనల్ని స్మరణ తెచ్చుకునే స్థితిలో మనం ఉండాలి పిల్లరా. మనల్ని స్మరణ తెచ్చుకునే స్థితిలో మనం ఉండాలి, ఆ లోటు కనిపించాలి. ఆ రీతిగా పిల్లరా మరియమ్మ బ్రతికినప్పుడు చాలా నిందలు వచ్చి ఉండొచ్చు, ఎన్నో వేదనలు వచ్చి ఉండొచ్చు పిల్లరా. పారిపోతున్నారు పిల్లరా, ఐగుప్తుకు పారిపోతున్నారు పిల్లరా, అప్పుడే ప్రసవించిన తల్లిని పట్టుకొని పిల్లరా. అయినా ఎంత వేదన అనుభవించినా కానీ, ఎందుకంటే ప్రభువును మోస్తుంది, తన హృదయంలో ఉంది, తను ఎత్తుకొని ఉంది. ఎన్ని నిందలైనా పర్లేదు అనుకుంది పిల్లలు. నువ్వు కలిగి ఉన్నావు కదా రక్షణను, నీకు ఎన్ని నిందలు వచ్చినా పర్లేదు. క్రిస్మస్ దినాల్లో పిల్లల ప్రభువును మనస్ఫూర్తిని అంగీకరించు. నువ్వు ఒకవేళ నీవు యథార్థత కలిగి కనికరం కలిగి బ్రతుకుతున్న ఆయన మహాకనికరము నీ మీద ఉంచేసి సింహాసనం మీద ఉన్నవాడిని కూడా పడగొట్టి నీకు ఆ ఆధిక్యత నీకు ఇస్తాడు పిల్లరా. బ్రతుకాలంలో నిన్ను అందరూ కూడా ధన్యులు అంటారు. నువ్వు వెళ్ళిపోయినా కానీ ఆ నిత్యత్వంలో నీకు నిత్యత్వమైన ఒక మంచి స్థానాన్ని ఇస్తానంటాడు. ఎందుకంటే ఆ దుష్టత్వం నుంచి నువ్వు మళ్లింపబడి వచ్చేసావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు పిల్లరా. క్రిస్మస్ దినాల్లో పిల్లరా ప్రభును ప్రేమతోనే ఆహ్వాదిద్దాం పిల్లరా. ఆయన కలిగి ఉందాం పిల్లరా. ఎవరికో లేని భాగ్యము నాకు వచ్చిందని నిజంగా స్వీకరిద్దాం పిల్లరా. అందరికీ రాలేదు ర్యాంకు, నాకే వచ్చిందని బాధతో వెళ్తామా పిల్లరా? కాదు కదా, సంతోషంగా స్వీకరిస్తాం కదా పిల్లరా. అలాంటి ఆధిక్యత ఈరోజు మనకు వచ్చిందంటే పిల్లలు, దీని వెనకాల ఎంతోమంది తల్లుల రోదన ఉంది పిల్లరా. ఎంతోమంది భక్తుల జీవితాలు ప్రాణంగా పెట్టేశారు పిల్లరా. మన జీవితాలు కూడా పిల్లరా, అయ్యా మనకు ప్రభును కలిగి ఉన్నాం కదా, నీ ప్రాణం పోయినా పర్లేదు, నీకు సమస్తం కోల్పోయినా పర్లేదు, ఈ క్రిస్మస్ దినాల్లో ఒక తీర్మానానికి వద్దాం పిల్లరా. అయ్యా ఏం పోయినా పర్లేదు, నేను ప్రభుని మాత్రం విడిచిపెట్టాను. ఆయన వల్ల వచ్చే నిందలు ఎన్నైనా పర్లేదు, నేను మోస్తాను. మరియమ్మ అంత నిజంగా దీనస్థితిలో ఉండి కూడా అన్నీ భరించేసింది కదా పిల్లలు. మనకు ఒక మంచి జాబ్ ఉన్నది, సాలరీస్ ఉన్నాయి, గల్ఫ్లో అంటే మంచి ఫైనాన్షియల్ కూడా బలంగా నిలబడుతున్నారు, కుటుంబాన్ని పోషించుకుంటున్నారు, ఇల్లు ఉన్నాయి. మరి మనం పంపకపోతే అక్కడ పస్తులుండే స్థితిలో మనమైతే లేము కదా పిల్లరా. అయినా కానీ నీ యథార్థతను విడిచిపెట్టకు. ఎందుకంటే ఏమీ లేని మరియమ్మనే అంత బలంగా నిలబడిపోయింది ప్రభు కొరకు. ఎన్ని నిందలైనా మోసేసింది పిల్లరా. మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి పిల్లరా.
ప్రభుని హృదయంలో కొలువు చేసుకుంటే నింద భారం అన్నీ ఉంటాయి పిల్లరా. అయినా పర్లేదు, ఎందుకంటే దీని తర్వాత ఉండేది మహాభాగ్యం పిల్లలు. ఈ రక్షణ అనేకులకు అందించడానికి ఆ నిత్యత్వంలో నిన్ను నేను మనం ఉండాలంటే పిల్లరా, కొంతకాలము ఈ నిందలైనా మనం మోయాలి పిల్లరా, కష్టమైనా భరించాలి పిల్లరా. ప్రసవించిన తర్వాత మరియమ్మ అనుకుంది, నిజంగా లోకరక్షకుని ఆయన్ని లోకంలోకి తీసుకురావడానికి నా పాత్ర సరైన రీతిలో నేను నిర్వర్తించానని ఏ రీతిగా తను జస్టిఫై చేసుకున్న తన జీవితానికి. మనం కూడా పిల్లలు మన తరంలో ప్రభును కలిగి ఉన్నాం, రక్షణ కలిగింది, మనకు నిందలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, అయినా పర్లేదు సంఘ సావాసం నేను కొనసాగుతున్నాను. నాకు కలిగిన రక్షణ అనేది నేను అనేకలకు పంచిస్తున్నాను. నాకు కలిగిన మాటలు, వాక్యం నేను ఇతరులకు పంచిపెడుతున్నాను. నాకు కలిగిన ఆ తలంతుల్ని నేను చక్కగా వినియోగిస్తున్నాను. నా తరంలో నమ్మకంగా బ్రతికి ఈ తలంతుని ఇంకొకలకు నిజంగా ట్రాన్స్ఫర్ చేసే రీతిగా, అంటే వాళ్ళకి అప్పగించే రీతిగా మన బ్రతుకు జీవితం కొనసాగిస్తే నిజంగా నువ్వు ధన్యుడే పిల్లరా. అట్టి ధన్యత మనకు, మన కుటుంబాలకు ఉండాలని, సంఘ బిడ్డలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించిన గాక.